సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మద్దికుంట గ్రామంలో ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ ఎండి మోయిన్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ యొక్క ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ముఖ్య బృందం పిలుపు మేరకు ఫైనల్ క్రికెట్ మ్యాచ్కు హాజరైన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ మోయిన్ పాషా, టీజీఎఫ్ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ మమత, ఉప సర్పంచ్ ఎండి మగ్దుమ్, మాజీ సర్పంచ్ సయ్యద్ అజీం ఘనంగా శాల్వాలతో పూలమాలలతో సన్మానించారు. సంగారెడ్డి జిల్లా లోపల మొట్టమొదటిసారిగా నేను విన్నట్టుగా చూసినట్టుగా ఏర్పాటు చేసినటువంటి టోర్నమెంట్ ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్. మరి దీన్ని అద్భుతంగా ఒక మంచి ఆశయంతో మరి గ్రామం లోపల యువత ఒక మంచి దారిన ఉండాలనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేశానని మోయిన్ పాషా గారు మరి చెప్పారు. అందుకు నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలందరూ తప్పుదారిన వెళ్తున్నారు. ఎందుకంటే సమయం అనేది దుర్వినియోగం చేసుకుంటే చెడుదారే కనిపిస్తుంది. క్రికెట్ అనేది చాలా లెంతీ ప్రాసెస్. క్రికెట్ ఆడిన వాళ్ళకు తిండి మీద ధ్యాస ఉండదు, దేని మీద ఉండదు, సమయం అనుకోకుండా అయిపోతుంది. కాబట్టి వాళ్ళకు ప్రతి నరు అన్ని విధాలుగా వాళ్ళకు టీంలా ఏ విధంగా మెదలాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలనేది మనకు కనిపిస్తుంది. ఆ యొక్క లక్షణాలు అనేటివి ఉంటాయి. మరి దీన్ని అభినందించడానికి ఇక్కడికి మన ఎక్స్ ఎంపీటీసీ మమత గారు, అదేవిధంగా మగ్దుమయ్య గారు, అదే విధంగా మరి సయ్యద్ అజీం భాయ్ గారు, మరి ఇతర నాయకులు కూడా వచ్చారు. అందులో ఈ యొక్క కార్యక్రమానికి బ్యాక్ బోన్ గా ఉన్నవారు కూడా హర్షద్ గారు, వెంకటరెడ్డి, ఫేరోజ్, యూసుఫ్, మొక్తార్, ఖలీం, మరి ఇతర వ్యక్తులు కూడా మరి దీని అందరికి ఎంకరేజ్మెంట్ గా ఊరు పట్టణంలో నుండి వచ్చినటువంటి స్థానికులు కూడా వాళ్ళు కూడా ఆసక్తిగా మా పిల్లలు ఏ విధంగా ఆడుతున్నారు అని చెప్పేసి మీ యొక్క ఉత్సాహాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి అందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇక్కడ గెలిచిన వారైనా ఓటమి చెందిన వారైనా ఇద్దరిలో నుండి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఎందుకంటే రేపు మీరు ఈ గ్రామం నుండి 8 టీంలు ఇక్కడ పార్టిసిపేషన్ చేసి ఫైనల్ కి 2 టీంలు వెళ్ళడం జరిగింది. ఆ 2 టీంలలో మద్దికుంట బాయ్స్ వారు, అదేవిధంగా మద్దికుంట వారియర్స్ వారు. మరి మద్దికుంట బాయ్స్ వారి యొక్క నైపుణ్యత, మద్దికుంట వారియర్స్ వారి యొక్క నైపుణ్యత అనేది వాళ్ళ యొక్క ప్రదర్శనలో మన కళ్ళ కట్టినట్టుగా కనిపించింది. రేపు ఈ యొక్క మద్దికుంట గ్రామం నుండి మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ క్రీడలు జరిగినప్పుడు అప్పుడు మీ దాంట్లోనే ఉన్న దాంట్లోనే ఏ టీంలో ఒకరు బౌలర్ లో ఎక్స్పర్ట్ ఉంటారు, ఒకరు బ్యాటింగ్ లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఈ 11, 24 మందిలో నుండి ఒక బెస్ట్ సెలెక్షన్ టీం మీ మద్దికుంట నివాసులే డిసైడ్ చేస్తారు. చేసినప్పుడు అక్కడ ఆడాల్సింది ఒక మద్దికుంట గ్రామం నుండి వెళ్ళామన్న ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి దాన్ని దూరదృష్టి పెట్టుకొని ఏం చేయాలంటే మీరు ఎప్పుడే కానీ ఇక్కడ ఇది ఒక ప్రాక్టీస్ గానే భావించాలి. ప్రాక్టీస్ గా భావించేటప్పుడు మన యొక్క ప్రదర్శన పైన, మన యొక్క ఆట పైన శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే మనం ఎక్కడ మిస్ చేస్తున్నాం, మన యొక్క గ్రౌండ్ ఏ పరిస్థితి ఎలా ఉంది, ఏ గ్రౌండ్ బట్టి మనం ఏ విధంగా అక్కడ ఏ బాల్ వేయాలి అనేది అది కూడా చాలా ముఖ్యం. కొన్ని సందర్భాలలో మనం ఎలాంటి బాల్ వేసినా కూడా అక్కడ గ్రౌండ్ అనేది సహకరించదు. మనం ఎంత కింది నుండి కొట్టినా కూడా గడ్డడ్డు వస్తుంటది, ఫ్లోర్లు కూడా. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరి మనం యొక్క క్రీడ ఆడేటప్పుడు ఆ యొక్క క్రీడలో మన యొక్క నైపుణ్యాన్ని చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళలో ఇద్దరి యొక్క ఒపీనియన్స్ కూడా నేను విన్నాను. చాలా సంతోషం అనిపించింది. మన ఓటమి చెందినటువంటి మద్దికుంట వారియర్స్ టీం లీడర్, ఈ రోజు మా టైం బాగాలేదు అయినా మేము ప్రదర్శించాం. దానికి నేను ఎందుకంటే టైం అనేది కూడా కలిసి రావాలి. సో ఆ విధంగా తను ఇంకా స్పోర్ట్ స్పిరిట్ గా ముందరికి వెళ్తాలని చెప్పేసి ఒక ఉత్సాహంగా ఆయన చెప్పడం జరిగింది. మరి గెలిచిన వ్యక్తి కూడా నా యొక్క విజయానికి నా యొక్క టీం లీడర్లు అందరూ ఉన్నారని టీం లీడర్లకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. ఎందుకంటే ఒక ఆట గెలుపు అనేది ఒక్కరితో కాదు, 11 మంది కరెక్ట్ గా ఆడితేనే ఆట గెలుస్తుంది. సో ఆయన యొక్క చెప్పిన మాటల్లో, ఇక్కడ ఈయన చెప్పిన మాటల్లో కూడా మనం నేర్చుకోవాల్సిన నీతి ఉంది. ఎందుకంటే మనం ఎంత ఆడినా ఏం చేసినా కూడా మనకు టైం కూడా కలిసి రావాలి.
కాబట్టి వీటన్నిటిని మెదులుకొని మద్దికుంట గ్రామస్తులు ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇది మీ అందరినీ ఉల్లాసంగా ఉత్సాహంగా కామెంట్ తోని మన నజీర్ గారు ఎంతో ఉత్సాహంగా నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా. అందరికీ సమపాలల్లో ఒకరిని ఎక్కువ కాకుండా ఒకరిని తక్కువ కాకుండా అందరిని దృష్టిలో పెట్టుకొని మంచి కామెంటరీ చేశాడు. మరి మీ అందరికీ ఒక రథసారథిగా మరి మోయిన్ పాషా గారు కూడా మరి ఆయన ఎక్కడ తిరిగినట్టు ఎక్కడెక్కడనో అందరూ తీర్చిదిద్దబడుతున్నారు. మరి అందరూ ఆటల్లో ముందుకు వస్తున్నారు. మరి మా గ్రామస్తుల్లో మరి యువతకు ఒక క్రీడ ప్రదర్శన ఎందుకు రావద్దు, క్రీడల లోపల వాళ్ళ లోపల చైతన్యం నిండాలి అనే ఒక భావంతోనే కానీ ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా కాకుండా మీ అందరి లోపల ఐక్యత తీసుకురావడం కోసం మన మోయిన్ పాషా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మన గ్రామం అనేది గుర్తు పెట్టుకొని ముందడికెళ్తున్నాడు. కాబట్టి ఈ రోజు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మన గ్రామస్తులు అందరికీ ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నా. మరి అదేవిధంగా ప్రత్యేకంగా వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయించి మీ యొక్క ఆటను చూడడానికి మాజీ ఎంపీటీసీ గారు మమత గారు వచ్చారు. అదేవిధంగా ఇక్కడ మాజీ ఉప సర్పంచులు కూడా వచ్చారు, మగ్దుంబాయి గారు కూడా వచ్చారు. మరి మండల్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. సరే వీళ్ళు ఎవరైనా కూడా ఏంటంటే మీ యొక్క ఆట ఏ విధంగా ఉంది మీకు ఉత్సాహాన్ని నింపడానికి వచ్చారు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఊరు యొక్క పరువు ప్రతిష్టలు పేరు అనేది మీ పైన ఉన్నది. కాబట్టి ఇంకా మంచి మంచి నైపుణ్యంతో రోజు ఫ్రెండ్లీ మ్యాచ్ సండే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మంచిగా ఒక బౌలర్స్ మనకు స్పేర్ లో కూడా ఉండాలి. మంచి బౌలర్స్ రావాలి, మంచి బ్యాట్స్మెన్స్ రావాలి, మంచి ఎంపైర్లు కూడా రావాలి. ఎందుకంటే ప్రతి 11 మంది చేసేటువంటి ఈ యొక్క క్రికెట్ టీం ఆట ఏదైతే ఉందో అందరి పాత్ర అనేది నైపుణ్యత అనేది పెరగాలి రోజు రోజుకు. అప్పుడే మనకు గెలుపులు అనేది మనకు దగ్గరకు వస్తాయి. అంతేగాని ఏదో మనసులో ఇంటెన్షన్ పెట్టుకొని పోగానే మనం 6 కొట్టేయాలి అని చెప్పేసి వెళ్తే అందులో మనం కొట్టొచ్చు కొట్టకపోవచ్చు. అదే ఆట మీద దృష్టి పెట్టినాం అనుకో 100% గెలుపు అదంతగా అదే వస్తుంది. బాల్ ఏ విధంగా వస్తుంది, అక్కడ క్రికెట్ గ్రౌండ్ ఏ విధంగా ఉంది, ఆ క్రికెట్ గ్రౌండ్ వేసే బాల్ సపోర్ట్ చేస్తుందా సపోర్ట్ చేస్తలేదా, ప్రతి దాని మీద ఒక నేను చూసినంత మటుకు మన వరల్డ్ కప్ మ్యాచ్లు కానీ ఇతర మ్యాచ్లు కానీ అబ్జర్వేషన్ చేస్తుంటా. ఆటగాడు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే స్టార్టింగ్ లో స్లో ఉంటాడు, అబ్జర్వేషన్ చేస్తుంటాడు. మనం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే పోయిండు కొడతాడు అనుకున్నాం, కొడతలేడు అనుకుంటాం. ఒక 2-3 ఓవర్లు చూస్తాడు. చూసిన తర్వాత తన ఆట ప్రభావం ఏంటిదో చూపెడతాడు. ఎందుకు చూపెడతాడంటే ఒక 2-3 ఓవర్లలో ఎవరు ఎట్లేస్తున్నారో అక్కడ గ్రౌండ్ స్పీచ్ ఎట్లుందో అదంతా అతనికి తెలిసిపోతుంది. తర్వాత నెక్స్ట్ అతని యొక్క ప్రావీణ్యం ఏంటిది అనేది చూపించి అతను అనుకున్న దానికన్నా ఎక్కువ రిజల్ట్స్ స్కోరింగ్ కూడా ఎక్కువ వస్తుంది. ఓకే, ఇప్పుడు సమయం కూడా మనకి ఏంటిదంటే ఈవినింగ్ టైం అయింది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇవ్వబడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా శాంతియుతంగా ఉండాలి. అదేవిధంగా అందరూ ఫ్రెండ్లీ నేచర్ తో ఉండండి. మరి ఎందుకంటే గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు.